గోల్కొండ కోటలో బోనాల జాతర వైభవంగా జరుగుతుంది. జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆషాఢ బోనాలను నిర్వహిస్తున్నారు. బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండకు తరలి వస్తున్నారు. రైట్గా గోల్కొండలో జరుగుతున్న బోనాల జాతరకు సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ లహరి. ఎస్ పవన్, ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు, తెల్లవారుజాము నుంచే అమ్మవారికి కుమార సంఘం వాళ్ళు తొలి బోనం సమర్పించినటువంటి అప్పటి నుంచి కూడా భక్తులు మామూలుగా వాళ్ళు సమర్పిస్తున్నటువంటి బోనాలతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు, మధ్యాహ్నం వరకు కూడా చాలా మంది బోనం సమర్పించుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రమే వచ్చారు. కానీ మధ్యాహ్నం నుంచి పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు అవన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం టోటల్గా ఇక్కడ గోల్కొండ కోటలో ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా భక్తుల సంద్రోహంగా మారిపోయింది. చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్లో అంచెలంచెలుగా భక్తుల తాకిడి అనేది ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఎక్కువ అవుతున్న తరుణంలో కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా ఇక్కడ క్యూ లైన్స్ మొత్తం కూడా ఆపివేయడం జరిగింది. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు క్యూ మొత్తం కూడా టోటల్ గా నిండిపోవడంతో జన సంద్రోహంగా మారిపోవడంతో కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ భక్తులు లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నా, అన్ని ఏర్పాట్లు తీసుకున్నా కూడా గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికైతే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు కూడా విజువల్స్ లో ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్ మొత్తం కూడా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నా అన్న, ఎప్పటి నుంచి నిలిచిపోయింది ఇక్కడ క్యూ లైన్? ఎప్పటి నుంచి నిలిచిపోయింది ఇక్కడ? మా అంటే 5 నిమిషాలు 5 నిమిషాలా? చాలాసేపు అని చెప్తున్నారుగా. ఎవరు చెప్తున్నారు? భక్తులు చెప్తున్నారు అమ్మా. సో పోలీసు వాళ్ళైతే ఇలా చెప్తున్నారు. మరి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎంతసేపు నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? ఇక్కడ ఉన్నాము చాలాసేపు అయితే 1 అవర్ అవుతుంది, 1-2 అవర్ అవుతుంది. ఇక్కడ పోలీసులు ఏమో 5 నిమిషాలు అని చెప్తున్నారు. లేదు, చాలాసేపు అవుతుంది. ఇక్కడ పబ్లిక్ అవుతుంది. 5 నిమిషాలు మెయిన్ గేట్ దగ్గర కొంచెం ఆపితే ఇక్కడ కంట్రోల్ అవుతుంది. గేట్ ముంగడ గేట్ ఆపితే ఇక్కడ సైడ్ కంట్రోల్ అయిపోతుంది కదా. హాఫ్ అన్ అవర్ ఆపమనండి, ఇక్కడ క్లియర్ అవుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఉంది. పోలీసులు ఏమంటున్నారు? మీరేం అనట్లేదా? పోలీసు కూడా ఏం చేయలేకపోతున్నారు. పాపం వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? పాపం వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళకి. ఇట్లా ఆ పబ్లిక్ని ఆపడం చాలా కష్టం ఉంది. అక్కడ ఫస్ట్ గేట్ ఆపితే ఇక్కడ సెకండ్ గేట్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి అలా ఆపడం కష్టం లేకుండా పోలీసు వాళ్ళవి ఇబ్బంది అవుతుంది. వాళ్ళవి పాపము చిన్న చిన్న పిల్లల వాళ్ళవి ఇబ్బంది అవుతుంది. నువ్వు కూడా ఓకడంలో బోనాలు పడిపోయినాయి, 3 బోనాలు పడిపోయినాయి కింద. వాళ్ళకి ఎందుకంటే చిన్నపిల్లల వాళ్ళకి ఇబ్బంది అవుతున్నారు. ముంగడి గేటు బంద్ చేస్తే కొద్దిగా వెనుక వాళ్ళకు మంచిగా ఉంటుంది కదా. అక్కడ వెనుక వాళ్ళందరూ ఇడిసినాక మళ్ళీ ముంగడి గేటు వాళ్ళకి కొద్దిగా ఇడిస్తే ఏం పర్వాలేదులే. ఎందుకంటే ఇబ్బంది కాదు ఎవరికి, చిన్న పాపలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద అయితే చాలా సేపటి నుంచి కూడా ఇక్కడ మేము క్యూ లైన్ లో ఉన్నాము. అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ మా కుటుంబ సభ్యులతో వచ్చాము. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ దర్శించుకోవడానికి చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది క్యూలు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా టోటల్ గా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అలాగే కొద్దిసేపటి క్రింద అయితే ఇటు భక్తులు లోపలికి వెళ్ళనీయకపోవడంతో ఇక్కడ మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయి పోలీసులకు భక్తులకు వాగ్వివాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఇటు పోలీసులు కూడా ఎక్కడ కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. దాదాపుగా 500 పైన కూడా పోలీసు బందోబస్తు ఏర్పరిచినా కూడా ఇక్కడ జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు రావడంతో కూడా మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరిగా కూడా చూసుకోవచ్చు, అనేకమైన భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. శివసత్తులు కావచ్చు, పోతురాజులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కరు బోనాల సమర్పణ కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ క్యూ లైన్ లో కూడా ఇక్కడికి వెళ్లే దారిలో కూడా ఇది సేమ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి గోల్కొండ కోట నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇది ఒక్కటి దారి కాబట్టి ఈ దారిలోనే బోనాలు సమర్పించే వాళ్ళు కావచ్చు, దర్శనం చేసుకునే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒకే లైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బోనాలు సమర్పించే వాళ్ళు ఈ పద్ధతిలో అంటే వెళ్ళే క్రౌడ్ లో కూడా ఆ బోనాలు కూడా కింద పడిపోతున్నాయి, పగిలిపోతున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే బోనాన్ని ఇంట్లో నుంచి ఎంతో నిష్ఠతో వాళ్ళు ఆ బోనాన్ని తయారు చేసుకొని మరి అమ్మవారికి సమర్పించడానికి వస్తుంటారు. కానీ ఈ క్రౌడ్ లో ఆ బోనాలు అనేటివి పగిలిపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు బాధను వ్యక్తపరుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ చూసుకోవచ్చు చాలా క్రౌడ్ గా ఉంది. పిల్లలు నూకేస్తున్నారు. దర్శనం కాకొచ్చింది సార్, ఇది ఏముంది రూల్స్, అన్ని పోలీసులు ఉన్నారు, కట్టలు ఇట్లా లైన్ అన్నా కట్టండి.
మస్తీ ఉన్న పిల్లలు అందరి మీదనే పడుతున్నారు. ఇది ఏమున్నది? మొత్తం మీద అయితే చాలా మంది భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ చాలా సార్లు కూడా మేము ఇక్కడికి వస్తాం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాము. అనేకమైనటువంటి పటిష్ట చర్యలు కూడా తీసుకుంటున్నారు ప్రభుత్వం. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి క్రౌడే ఉంటుంది. కానీ మాకు సాఫీగా దర్శనం చేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ చూసుకోవచ్చు డప్పు చప్పులతో మళ్ళీ ప్రజలు ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో డప్పు చప్పుల మధ్యలో వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా అయితే బోనకుండలతో శివసత్తులు కావచ్చు, బోనకుండ ఎత్తుకునే వాళ్ళు భక్తులు కావచ్చు, అందరూ కూడా నృత్యాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. గోల్కొండ బోనాలు గోల్కొండ కోటపై ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో కూడా ఈ ఉత్సవాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. కుమ్మరులు తొలి బోనంను అమ్మవారిని సమర్పించడంతో దీంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి జగదాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇవాళ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కూడా గోల్కొండ బోనాల జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. సో అప్పటి వరకు కూడా గోల్కొండ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడికి చాలా మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే చూసుకోవచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే లగ్గరాజు నుండి కోట వరకు కూడా డప్పు చప్పుళ్ళు, అలాగే పోతరాజుల డ్యాన్స్, సాంస్కృతిక శాఖ కళాకారుల ఆటపాటలతో కూడా అమ్మవార్లకు ఊరేగింపు కార్యక్రమం, అలాగే ప్రభుత్వం తరఫునటువంటి పట్టు వస్త్రాల సమర్పణ కూడా జరగడం జరిగింది. సో అలాగే ఆ పట్టు వస్త్రాల కార్యక్రమంలో కూడా చాలా మంది మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే విగ్రహం ఊరేగింపు కార్యక్రమంలో కూడా రిజాల్ బజార్ మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరగడం జరిగింది. అలాగే బడా బజార్ నుండి జగదాంబ ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం ఊరేగింపు, అలాగే బంజారీ దర్వాజా నుండి సర్కారు తరఫున తొలి బోనం నజర్ బోనం కూడా ఊరేగింపుగా గోల్కొండ కోటకు మరికొద్ది సేపట్లో చేరుకోవడం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే గోల్కొండ కోటలో బోనం 28 కులవృత్తుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు జరుగుతుంది. గోల్కొండ కోటలో తొలి బోనం సమర్పణతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల ఉత్సవాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు బోనాల ఉత్సవాలైతే ఉదయం నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరిగా ఇంతసేపు మనం చూసాము ఇక్కడ క్రౌడ్ కూడా ఫుల్గా ఉండేది. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా క్రౌడ్ అనేది వాళ్ళు వెళ్ళడానికైతే పూర్తిగా వాళ్ళకి దారి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ చూస్తున్న దూరంలో ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ మొత్తం కూడా లాక్ చేశారు భక్తులు ఎక్కువగా క్రౌడ్ అవ్వడంతో. సో ఇప్పుడు కాస్త ఆ గేట్ లాక్ అనేది తీయడం జరిగింది. ఎందుకంటే చాలాసేపు కూడా భక్తులు బయట నుంచి లోపలికి రావడంతో ఒక్కసారిగా ఇక్కడ లైన్ అంతా కూడా నిలిచిపోవడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవడంతో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కూడా కొట్టకపోయారు చాలా మంది భక్తులు కూడా. సో దీంతో గేట్ లాక్ అనేది తీయడం జరిగింది. ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు జగదాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఈ క్రౌడ్ మొత్తం కూడా గేట్ అవతల నిలిపివేయకుండా ఒక్కొక్కరిగా అందరూ కూడా ఒకేసారిగా అందరినీ లోపలికి పంపించడం జరుగుతుంది. అందుకే ఈ క్రౌడ్ ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ కొంతమంది భక్తులు చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా కోలాహలంగా మారిపోతుంది. జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అయితే ఈ రోజు మార్నింగ్ నుంచే షురు అయినని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అనేకమైన భక్తులు ఇక్కడికి వస్తున్నారు. చిన్న మధ్య తేడా లేకుండా చిన్న పిల్లలతో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడికి చేరుకుంటున్నారు. చాలా మంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా దర్శనము లోపలికి వెళ్ళడానికి దర్శనానికి వెళ్ళే క్రమంలో చాలా మంది క్రౌడ్ ఉన్నందున కూడా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఈ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికైతే ఆషాఢ మాస బోనాలు ఎంతో సంబరంగా చేసుకుంటున్నారు. అలాగే ఎన్ని గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఒక్కొక్కసారి మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి భక్తులు ఒకవైపు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంబరా నుండి మొత్తం కూడా గోల్కొండ కోట పరిసర ప్రాంతం అంతా కూడా కోలాహలంగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లహరి.